అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా సోదరీమణులారా, కొద్దిమంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, అఫ్రోజ్ భాయ్, ఉపవాసాలు రెండని కొంతమంది అంటున్నారు, బక్రీద్ ముందు కొద్దిమంది ఒక్క రోజా అంటున్నారు, అసలు రెండు ఉపవాసాల ఒక ఉపవాసం అని అడుగుతున్నారు. బాగా గుర్తుంచుకోండి, మొహర్రంకి రెండు ఉపవాసాలండి. మొహర్రంకి 9, 10 లేదా 10, 11 దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసాలు ఉండేవారు, మరియు ఉండమని ఆదేశించారు. బక్రీద్ పండుగకి ఏదైతే ఉపవాసాలు ఉంటారో అవి కేవలం ఒకే ఉపవాసం. ఈ ఉపవాసానికి సంబంధించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఎవరైతే అరఫా యొక్క ఒక ఉపవాసం ఉంటారో వారి యొక్క సంవత్సరం గడిచిపోయినటువంటి జీవితంలో చేసిన పాపాలు మరియు రాబో ఒక సంవత్సరం పాపాలు అల్లాహ్ తబారక్ తఆలా తన దయతో క్షమించేస్తాడు అన్నారు. అయితే ఇక్కడ ఉపవాసం అనేది కేవలం ఒక్కరోజే అని చెప్పేసి క్లియర్గా అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఓకేనా? అదేవిధంగా చాలామంది టైం అడుగుతున్నారు, టైమింగ్స్ ఏంటి అఫ్రోజ్ భాయ్, సహరీ ఇఫ్తార్ టైమింగ్స్ ఏంటని చెప్పి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రేయర్ టైం అని ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో టైమింగ్స్ ఉంటాయి. దాంట్లో ఫజర్ స్టార్టింగ్ టైం అని ఉంటుంది. దానికి ఒక 2-3 నిమిషాల ముందు మనం సహరీ పూర్తి చేయాలి. ఇఫ్తార్ టైం అని ఉంటుంది, మగరిబ్ తర్వాత, మగరిబ్ టైంలో ఇఫ్తార్ టైం అని ఉంటుంది. ఆ టైంకి 1 నిమిషం తర్వాత మనం ఉపవాసం ఇప్పుకోవాలి. ఇది విధానం అన్నమాట. అల్లాహ్ తబారక్ తఆలా చెప్పేటువంటి నాకు, వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనం చేస్తున్నటువంటి ఈ పుణ్యకార్యాలతో అల్లాహ్ మనతో రాజీ అయిపోవుగాక. అల్లాహ్ తబారక్ తఆలా ఫలస్తీన్ మరియు గజ్జా, రఫా యొక్క ముస్లింలను తన దయాకరుణతో రక్షించుగాక. అల్లాహ్ తబారక్ తఆలా హజ్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా తిరిగి వచ్చే భాగ్యం ప్రసాదించుగాక. ఏది ఏమైనప్పటికీ ఒక విషయం క్లియర్ అయిపోయింది కదండి. అరఫా యొక్క ఉపవాసం ఒకే ఒక ఉపవాసం, 2 ఉపవాసాలు కాదు. జజాకుముల్లాహు ఖైరా. మీలో ఎవరైనా కుర్బానీలో భాగం తీసుకోవాలంటే ముఫ్తీ ముదస్సిర్ గారికి కాంటాక్ట్ చేయండి. 8332932972 ముఫ్తీ ముదస్సిర్ గారి నెంబర్. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.